హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రిసిస్ క్వశ్చన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి స్వీట్ అండి. ఒక వెరైటీ ఆఫ్ స్వీట్ అన్నమాట. ఇది ఒరిస్సాలో ఎక్కువగా ఫేమస్ అన్నమాట. దీన్ని కకరాలు అంటారు. రవ్వతో చేస్తాము. సుజీరవ ఉంటుంది కదా, ఆ రవ్వతో ప్రిపేర్ చేస్తాము. ఇది అయితే స్టఫింగ్తో ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినా, డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలి అనిపించినా, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఖచ్చితంగా ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. మరి దాన్ని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దామా. స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని వాటర్ అంతా ఇలా బాయిలింగ్ అవ్వాలి. వాటరు ఇలా ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు 1 కప్పు వరకు సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి. కొంచెం కొంచెంగా సూజీ రవ్వని వేసుకొని ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. 2 కప్పుల వాటర్కి 1 కప్పు సూజీ రవ్వ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకున్నాక 3/4 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సూజీ రవ్వకి 3/4 కప్పు పంచదార అయితే సరిపోతుంది. కరెక్ట్గా సరిపోతుందండి. 3/4 కప్పు పంచదారని యాడ్ చేసుకొని పంచదార ఈ సూజీ రవ్వలోకి బాగా మెల్ట్ అయిపోయినంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగా దీని ప్యాన్ నుంచి కొంచెం ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా సెపరేట్ అవుతూ ఉంటుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే అడుగు మాడిపోతూ ఉంటుంది. ఇలా కలుపుతూ ఉండగా ఇలా ఇది కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని దీన్ని వేరే ప్లేట్లోకి కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయిని స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరినైనా ఎండు కొబ్బరినైనా గ్రైండ్ చేసుకొని 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు కొబ్బరి మిక్స్కి 3/4 కప్పు వరకు పంచదారని వేసుకొని పంచదార ఈ కొబ్బరి బాగా మెల్ట్ అవ్వాలి. ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూను, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని కొబ్బరి ఈ పంచదార అంతా ఇలా మెల్ట్ అయ్యి కొంచెం దగ్గర కన్సిస్టెన్సీ వచ్చి మనకి ఇలా ముద్ద తీసుకుంటే కొంచెం రౌండ్గా ఇలా అవుతుంది అనేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఒక ప్లేట్లోకి తీసుకున్న ఈ సుజీ రవ్వని కొంచెం చేతికి నేతిని అప్లై చేసేసుకొని దీన్ని ఇలా మెత్తగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ముద్దని తీసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ముద్దని తీసేసుకొని ఒక చేతి పైన వేసి ఇలా అప్పంలా చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేయాలండి. కొంచెం గుల్లగా ఉండాలి. అది మరీ పలుచుగా చేసేస్తేనే మనం కొబ్బరి స్టఫింగ్ లోపల పెడతాం కాబట్టి ఆయిల్లో వేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది. కొంచెం మందంగానే చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం తయారు చేసుకున్న కొబ్బరి స్టఫింగ్ని లోపల పెట్టేసుకొని నేను ఏ విధంగా క్లోజ్ చేస్తున్నానో ఇదే విధంగా పైన ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసి రౌండ్ బాల్లా చేసేసుకొని గట్టిగా ఫ్రెష్ చేసేసుకోకూడదండి. లైట్గా ఇలా ఫ్రెష్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెష్ చేసుకొని ఇలా తయారు చేసుకొని కొంచెం చుట్టూ ఉన్న వాటిని కొంచెం బాగా చేసుకోవాలి. లేదంటే కొబ్బరి స్టఫింగ్ కాబట్టి ఆయిల్లో వేసేటప్పుడు బయటికి రాకుండా ఉండటానికి ఈ విధంగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నింటినీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకొని వీటిని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి డ్రీ ఫ్రై సరిపడే ఆయిల్ని వేసుకోవాలి. డ్రీ ఫ్రైకి సరిపడే ఆయిల్ని కాకపోయినా సరే నార్మల్గా అయినా సరే ఫ్రై చేసుకోవచ్చండి. ఎక్కువగా డ్రీ ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి. ఇలా ఒకసారి ఇది వేసిన తర్వాత 1 నిమిషం అలా ఉంచేసుకొని రెండో వైపుకి టర్న్ అవుట్ చేసుకోవాలండి. వెంటనే వీటిని టర్న్ అవుట్ చేసుకోకూడదు, అలాగైతే వేడిపోతుంది. మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. కొంచెం ఎడల్పాటు కడాయిని పెట్టుకుంటే అన్నీ ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు. ఇదేనండి మనం తయారు చేసే స్వీట్ కకరాలండి. చాలా టేస్టీగా ఉండి డెలిషియస్గా ఉంటుంది. చూడటానికి అయితే చాలా బాగుంది కదా. టేస్ట్ అయితే దానికి మించి ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. మరెన్నో టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.